ఈ ఉదయకాలం ముందు మనం నేర్చుకోబోతున్నటువంటి పాఠము క్రీస్తును సంపాదించుకొనుడి. ఈ ఉదయకాలం ముందు మనం నేర్చుకోబోతున్న పాఠము క్రీస్తును సంపాదించుకొనుడి అనేటువంటి పాఠం. ఎందుకు అంటే ప్రతి ఉదయం మనము లేవగానే మన ప్రయాణాలు, మన పరుగులు, మన ఆలోచనలు, మన యొక్క కార్యాలు ఇవన్నీ కూడా ఏ వైపు ఉంటాయంటే ఈ లోకంలో ఏదైనా ఒక పని చేసుకొని సంపాదించుకొని కుటుంబాన్ని పోషించుకోవాలి అనేటువంటి ఆలోచనతోనే మనం ప్రతి దినం కూడా పరిగెడుతూ ఉంటాము. అది దేవుడు మనకిచ్చినటువంటి కొన్ని కార్యాలలో ఒకనొక కార్యం. అయితే దేవుడు మనకు 6 దినాలు ఇచ్చాడు, 6 రోజులు ఇచ్చాడు. ఆ 6 రోజులు కూడా నువ్వు కష్టపడి పని చేసుకో అని దేవుడు చెప్పాడు. ఇక 7వ రోజున ఏం చెప్పాడు? పాత నిబంధనలో విశ్రాంతి దినాన్ని పాటించు అని చెప్పాడు. అంటే పాత నిబంధన గ్రంథంలో దేవుడు తనకంటూ ఒక రోజును కేటాయించండి అని సెలవిచ్చాడు. కృత నిబంధనలో అలాని ఏం లేదు, కానీ వారంలో మొదటి రోజు దాన్ని మనం ప్రభు దినంగా పిలుస్తున్నాము. ఆ రోజు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మరణము నుండి, సమాధి నుండి తిరిగి లేచినటువంటి రోజు. ఆ రోజు మనము దేవుణ్ణి ఆరాధించాలి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకోవాలి అనేది మనకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి విధి. దేవుడు మన కొరకు 6 రోజులు ఇచ్చాడు. ఒకరోజు దేవుని కొరకు ఇవ్వండి అని దేవుడు కోరుకుంటున్నాడు. సో ప్రతిరోజు ప్రతి ఉదయం లేవగానే, ఇంకా ప్రతి ఉదయం లేవగానే కాదు, రాత్రి పడుకుంటూ ఉండగానే రేపు ఎక్కడికి వెళ్ళాలి, ఏ పని చేసుకోవాలి, ఎంత సంపాదించుకోవాలి, ఎలా కుటుంబాన్ని పోషించుకోవాలి, ఇవన్నీ కూడా మనం ఆలోచిస్తుంటాం. అయితే ఒకసారి అపోస్తలుడైన పౌలు ఏం ఆలోచిస్తున్నాడో ఒకసారి మనం చూద్దాం. ఫిలిప్పీలకు రాయబడినటువంటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం చదువుతున్నాను. 3వ అధ్యాయము 9వ వచనం చదువుతున్నాను, గమనించండి. క్రీస్తును సంపాదించుకుని, ఏంటట? క్రీస్తును సంపాదించుకుని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసము వలననైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడై ఆయన యందు అగపడు నిమిత్తము. ఈ 9వ వచనంలో చదవబడినటువంటి మాటలో పౌలు కోరుకుంటున్నాడు, మీరు దేన్ని సంపాదించుకుంటారో, కానీ పౌలు అంటున్నాడు, నేనైతే క్రీస్తును సంపాదించుకోవాలి అనుకుంటున్నాను. నేను ఎవరిని సంపాదించుకోవాలి? క్రీస్తును సంపాదించుకోవాలి అని అనుకుంటున్నాను. దేన్నైనా ఒక దాన్ని మనము సంపాదించుకోవాలి అంటే దానికి తగ్గ కార్యం అనేది ఉంటుంది. ఇప్పుడు మనము ఒక 1000 రూపాయలు సంపాదించుకోవాలి అన్నప్పుడు దానికి తగ్గ పని ఉంటుందా? ఉండదు? ఖచ్చితంగా ఉంటుంది. 100 రూపాయలు సంపాదించుకోవాలి, దానికి తగ్గట్టుగా పని అనేది మనం చేయవలసి ఉంటుంది. మరి క్రీస్తుని ఎలా సంపాదించుకోవాలి? ఆయన వస్తువు కాదు, ఆయన ధనము కాదు కదా. మరి క్రీస్తుని ఎలా సంపాదించుకోవాలి? సరే, క్రీస్తును పక్కన పెడితే ఒక వ్యక్తిని మనం ఎలా సంపాదించుకోగలం? ఒక వ్యక్తిని మన వైపు ఎలా తిప్పుకోగలం? ఒక వ్యక్తిని మనం సంపాదించుకోవాలి, ఒక వ్యక్తికి మనము మంచి స్నేహితుడిగా మారాలి, ఒక వ్యక్తిని మన వైపు తిప్పుకోవాలి అంటే మనం చేయవలసినటువంటి పని, అతడు ఏదైతే కోరుకుంటున్నాడో, నీ సాటి సహోదరుడు ఏదైతే కోరుకుంటున్నాడో దాన్ని గనక నువ్వు ఇవ్వగలిగితే ఖచ్చితంగా నీ సహోదరుని నీవు సంపాదించుకోగలవు. ఇది మొదటిది. రెండవది, దేన్నైనా ఒక దాన్ని సంపాదించుకోవాలి అంటే దానికి తగ్గ పని అనేది ఒకటి ఉంటుంది. ఈ పని చేస్తే, ఈ పని నువ్వు చేస్తే దీన్ని నువ్వు సంపాదించుకోగలవు అని ఉంటుంది. మరి ఇప్పుడు క్రీస్తును సంపాదించుకోవాలి అంటే
ఆయన మన నుండి ఏం ఆశిస్తున్నాడో తెలుసుకొని, యేసుక్రీస్తు మన నుండి ఏమి ఆశిస్తున్నాడో తెలుసుకొని ఆ పనిని గనక మనం జరిగిస్తే తప్పకుండా మనం క్రీస్తును సంపాదించుకొనగలము. మరి ఇప్పుడు క్రీస్తును సంపాదించుకోవాలి అంటే మనకి ఏం తెలియాలి అంటే, అసలు యేసుక్రీస్తు మన నుండి ఏం కోరుకుంటున్నాడు? యేసుక్రీస్తు వారు మన నుండి ఏం కోరుకుంటున్నారు అనేది మొదట మనము ఆలోచిస్తే, అప్పుడు క్రీస్తును సంపాదించుకొనుట ఎలాగో మనకు అర్థమవుతుంది. అంటే యేసుక్రీస్తు ఏం చేయమని మనకు బోధిస్తున్నారు, ఆయన మానవులైనటువంటి మన నుండి ఏం ఆశిస్తున్నాడో దాన్ని తెలుసుకుంటే గనక అది మనం నెరవేర్చగలిగితే తప్పకుండా యేసుక్రీస్తును మనము సంపాదించుకోగలం. ఎందుకు ఈ పాఠాన్ని మనము ఆలోచిస్తున్నాము అంటే, లోకంలో ధనాన్ని సంపాదించినా, ఇంకా ఏ వస్తువును సంపాదించినా, ఏ మనుషులను సంపాదించినా అది కేవలం ఈ భూలోక జీవితం వరకే ఉంటుంది. అదే గనక నువ్వు క్రీస్తును సంపాదించుకుంటే ఈ లోక జీవితంలో దేవుని ఆశీర్వాదం ఉంటుంది, పరలోకములో ఆయన సహవాసము నీకుంటుంది, నిత్య జీవము నిత్య జీవితము నీకుంటుంది. కాబట్టి నీ కుటుంబ పోషణకు ధనాన్ని సంపాదించుకో, ఆహారాన్ని సంపాదించుకో. నీ ఆత్మ పోషణకు ఎవరిని సంపాదించుకోవాలి? క్రీస్తును సంపాదించుకోవాలి. మరి ఇప్పుడు క్రీస్తు ఏం కోరుకుంటున్నాడో మనం ఒకసారి మత్తయి సువార్త 5వ అధ్యాయానికి వద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 11-12 వచనాలు. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. మనకు సాధ్యం కానటువంటి దాన్ని ప్రభు మనకు చెబుతున్నాడు. మానవులారా, సాధారణంగా మన స్వభావం ఏమై ఉంటుంది అంటే, మనల్ని ఎవరైనా నిందించినా, మనల్ని ఎవరైనా హింసించినా తప్పకుండా వారి మీద మనం పగ తీర్చుకోవటానికి తప్పకుండా ప్రయత్నిస్తాము. ఇది మానవ నైజం. దిస్ ఈజ్ ద హ్యూమన్ బేసిక్ ఇన్స్టింక్ట్స్ అంటారు. అంటే దేవుడు అంటే సహజంగా శరీరంలో మనకున్నటువంటి ఇన్స్టింక్ట్స్ అంటారు, సహజాతాలు అంటారు. అంటే ఎవరైనా మనల్ని నిందించినప్పుడు తప్పకుండా మనం కూడా తిరిగి నిందించాలని కోరుకుంటాం. ఒకవేళ నిందించకపోయినా మనసులో అయితే ఖచ్చితంగా నిందించాలి అని కోరుకుంటాము. కానీ ఇక్కడ ప్రభు అంటున్నారు, మిమ్మల్ని ఎవరైనా నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు సంతోషించండి, ఆనందించండి, మీరు ధన్యులు, మీ ఫలము పరలోకమందు అధికము అగుతుంది. మీకు పరలోకము యొక్క ప్రవేశము సులువుగా దొరుకుతుంది. కాబట్టి ఈ లాగున మీరు చెయ్యండి అన్నాడు. ఎందుకు ఇలా యేసుక్రీస్తు బోధిస్తున్నారు అంటే, ముందుకెళ్ళిన తర్వాత నేను చెప్తాను. అక్కడ మనము ఫిలిప్పీలకు రాయబడిన పత్రికలో 9వ వచనంలో చదివాం కదా, క్రీస్తును సంపాదించుకొని అని కింది మాట, ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక అన్నాడు. అంటే ధర్మశాస్త్రాన్ని పాటించడం వల్ల నీతి వస్తుంది, నీతి రాదని కాదు. ఆ నీతిని దేవుడు కోరుకోవట్లేదు, క్రీస్తు యేసునందలి విశ్వాసము ద్వారా కలుగు నీతిని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ మాట ఒక్కసారి మనము ఆలోచిద్దాము. రైట్. మరి ధర్మశాస్త్రము వలన నీతి ఏంటి? క్రీస్తు యేసునందలి విశ్వాసము వలన నీతి ఏంటి అంటే, పాత నిబంధనలో ఏముంది అంటే,
నీ పొరుగు వానిని ప్రేమించు, నీ శత్రువును ద్వేషించు అని మాట ఉంది. మనం కీర్తనల గ్రంథంలో చదువుకుంటే గనక అనేక సార్లు భక్తులు పలికిన మాట, నా శత్రువుల మీద నన్ను పగ తీర్చుకొన నిమ్ము అనేటువంటి మాట ఉంటుంది. అంటే అదే ఇక్కడ మత్తయి సువార్త 5వ అధ్యాయం రండి. మత్తయి ఒక పేపర్ తిప్పినట్టయితే చూడండి, ఇక్కడ ఏముంటుందంటే 43వ వచనం చూడండి. 43వ వచనము, నీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించుము అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నీ పొరుగు వారిని ప్రేమించు, నీ శత్రువును ద్వేషించు అన్న మాట మీరు పాత నిబంధన నుండి నేర్చుకుంటూ వచ్చారు కదా. ఎక్కడ ఉంది అంటే చాలా చోట్ల ఉంది. కరెక్ట్గా అదే మాట అని కాదు, కానీ ఒకసారి చూడండి. కీర్తన గ్రంథం 3వ కీర్తన 7వ వచనం చూడండి. 7వ వచనము, యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుము, నా శత్రువులనందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే, దుష్టుల పళ్ళు విరగొట్టువాడవు నీవే. దేవా లే, నా శత్రువుల మీద పగ తీర్చుకో అన్నాడు. ఆ తర్వాత 7వ కీర్తనకు రండి. 7వ కీర్తనకు రండి. 6వ వచనము, 6వ వచనము, యెహోవా కోపము తెచ్చుకుని లెమ్ము, నా విరోధుల ఆగ్రహము నడుచుటకై లెమ్ము, నన్ను ఆదుకొనుటకై మేల్కొనుము, న్యాయ విధిని నీవు నియమించి ఉన్నావు కదా. ఇంకా కీర్తన గ్రంథంలో, సామెతల గ్రంథంలో అనేకమైనటువంటి సందర్భాలు ఉన్నాయి. నీ పొరుగు వాడిని ప్రేమించు, శత్రువును ద్వేషించు అను మాట మీరు విన్నారు కదా. కానీ కొంత నిబంధనలో యేసుక్రీస్తు అంటున్నాడు, నీ శత్రువు కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. అంటే ధర్మశాస్త్రమూలమైన నీతి ఏంటంటే పొరుగువాన్ని ద్వేషించొద్దు, పొరుగువానికి సహాయం చేయి, నీ రక్త సంబంధికి నీ ముఖము తిప్పుకోవద్దు, తప్పింపవద్దు. శత్రువు సంగతి తర్వాత. అంటే నీ పొరుగువాన్ని నువ్వు ప్రేమిస్తే, నీ పొరుగువానికి నువ్వు సహాయం చేస్తే ధర్మశాస్త్రం వలన నీకు నీతి వస్తుంది. అయితే మరి క్రీస్తు యేసునందలి నీతి ఏంటి అంటే పొరుగువాన్ని ప్రేమించటమే కాదు, శత్రువును కూడా ప్రేమించు అనేది క్రీస్తు యేసునందలి విశ్వాసము ద్వారా కలుగు నీతి. అందుకే పౌలు అన్నాడు, నేను క్రీస్తును సంపాదించుకోవాలి అనుకుంటున్నాను. ఎలా? ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక క్రీస్తు యేసునందలి విశ్వాసము ద్వారా కలుగు నీతిని సంపాదించుకొను నిమిత్తము అన్నాడు. అంటే ధర్మశాస్త్రములో కూడా మంచి మాటలు ఉన్నాయి. ఆ ధర్మశాస్త్రము వలన వచ్చేటువంటి నీతి కాకుండా క్రొత్త నిబంధనలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏదైతే చెప్పారో, ఇప్పుడు బాగా ఆలోచిద్దాము. పొరుగువాన్ని ప్రేమించు అనేది చాలా మంచి మాట. పొరుగువాన్ని ప్రేమించు అనేది మంచి మాట. శత్రువును ద్వేషించడము అనేది అది మనకు సహజ సిద్ధంగా ఉన్నటువంటి లక్షణము. ఇది పాత నిబంధనలో అంత ఎక్కువగా అది ఏమి ప్రభావితం అవ్వలేదు. కానీ క్రొత్త నిబంధనకు వచ్చేసరికి నువ్వు నీ పొరుగువాన్నే కాదు, నీ శత్రువును కూడా ప్రేమించాలి. రోమీలకు రాయబడిన పత్రికలో నీ శత్రువు ఆకలి కొని ఉంటే, నీ శత్రువు దాహము కొని ఉంటే అతనికి దాహము, నీ శత్రువు ఆకలి కొని నీ ఇంటి ముందుకు వస్తే అతనికి భోజనం పెట్టు అని దేవుడు చెప్పాడు. అంటే క్రీస్తును నువ్వు ఎలా సంపాదించుకోగలవు అంటే యేసుక్రీస్తు వారు ఏదైతే నిన్ను చేయమని కోరుకుంటున్నాడో ఆ మాటను అనుసరించి గనక నువ్వు నడిస్తే నువ్వు క్రీస్తును సంపాదించుకోగలవు. నువ్వు డబ్బు సంపాదించుకోవాలి అనుకుంటున్నావా కదా? ఇఫ్ యు ఎర్న్ మనీ యూ విల్ ఒబే టు యువర్ కంపెనీ, యూ విల్ ఒబే టు యువర్ బాస్. అంతే కదా? నువ్వు ఏదైనా సంపాదించుకోవాలి అనుకున్నప్పుడు ఒక కంపెనీ నీకు ఏదైతే కమాండ్స్ ఇస్తుందో కదా, వాటిని నువ్వు చేస్తే నువ్వు సంపాదించుకోగలవు. నీకు హైయర్ అథారిటీ బాస్ ఎవరైతే ఉన్నారో అతను చెప్పింది నువ్వు చేస్తే నీకు కావలసింది నువ్వు సంపాదించుకోగలవు.
క్రీస్తుని ఎలా సంపాదించుకోగలవు అంటే కొత్త నిబంధనలో ఉన్నటువంటి అతి శ్రేష్టమైన జ్ఞానాన్ని నువ్వు అనుసరిస్తే నువ్వు క్రీస్తును సంపాదించుకోవచ్చు. క్రీస్తును సంపాదించుకోవాలంటే అది అంత సులువైనటువంటి పని కాదు. మన దేహంలో సహజ సిద్ధంగా ఉన్నటువంటి లక్షణాలను నొక్కి పెట్టాలి. ఇప్పుడు ఎవరైనా మనల్ని ఒక మాట అన్నప్పుడు ఖచ్చితంగా తిరిగి వాళ్ళని ఒక మాట అంటాము. కానీ యేసుక్రీస్తు అంటున్నారు, మిమ్మల్ని ఎవరైనా నిందిస్తే, హింసిస్తే ఏం చేయండి? సంతోషించండి, సంతోషించండి కదా. రోమిలకు రాయబడిన పత్రికలో అయితే నీకు నీవే పగ తీర్చుకొనవద్దు, నీకు నీవే పగ తీర్చుకొనవద్దు. ఇలా కొత్త నిబంధనలో ఉన్నటువంటి నీతి అనేది చాలా హై స్టాండర్డ్ లో ఉంది. ఈ క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి నీతిని నువ్వు సంపాదించాలి అంటే నీ దేహాన్ని నలుగొట్టవలసిన ఆవశ్యకత ఉంది. అందుకే పౌలు అన్నాడు ఒక మాట. కొరింథీయులకు రాయబడినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయము 26-27 వచనాలు చదువుతున్నాను. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుటలేదు, గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలుగగొట్టి దానిని లోపరచుకొనుచున్నాను. నా శరీరమును నలుగగొట్టుకుని దాన్ని ఏం చేస్తున్నాను? లోపరుచుకుంటున్నాను. ఒకవేళ నీ శరీరాన్ని నువ్వు నలగొట్టుకుని నీ దేహాన్ని, నీ శరీరాన్ని నువ్వు లోపరుచుకొనకపోతే అది నిన్నేం చేస్తుంది అంటే నీ యొక్క శరీరం ఎలాగైతే నడిపిస్తుందో నిన్ను అలాగే నడిపిస్తుంది. నీ ఆత్మను కూడా నడిపిస్తుంది. ఎవరైనా నిన్ను దూషిస్తే ఆటోమేటిక్ గా ఖచ్చితంగా మనం ఏం చేస్తాం? ఖచ్చితంగా దూషిస్తాము. దిస్ ఈస్ ద బేసిక్ ఇన్స్టింక్ట్స్ ఆఫ్ హ్యూమన్. ఇది మానవులలో సహజ సిద్ధంగా ఉన్నటువంటి లక్షణము. నేను పలాని వాడు నన్ను తిడితే నేను తిరిగి తిట్టాలి, పలాని వాడు నన్ను తిడితే నేను తిరిగి తిట్టాలి అని ప్రాక్టీస్ చేయాల్సిన అవసరము లేదు. యు డోంట్ నీడ్ టు ప్రాక్టీస్, యు నీడ్ నాట్ టు ప్రాక్టీస్. నువ్వు ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు కదా. అది సహజ సిద్ధంగా నీలో నుండి వచ్చేస్తుంది. ఆ సహజ సిద్ధమైన నీ స్వభావాన్ని నువ్వేం చేయాలట? దాన్ని నలగొట్టుకోవాలి, దాన్ని లోపరుచుకుంటే అప్పుడు క్రీస్తు యేసునందలి విశ్వాసము ద్వారా వచ్చే నీతిని నువ్వు సంపాదించుకుని, ఆ నీతిని నువ్వు సంపాదించుకుంటే ఎవరిని సంపాదించుకున్నట్టు? క్రీస్తును సంపాదించుకున్నట్టు. ఇప్పుడు మరలా మత్తయి సువార్త 5వ అధ్యాయం వద్దాం. దీనిలో నరహత్య చేయవద్దు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. 21వ వచనము, 5వ అధ్యాయము 21వ వచనము, నరహత్య చేయవద్దు, నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ఇప్పటి వరకు మీరు ధర్మశాస్త్రంలో ఏం నేర్చుకున్నారు? నరహత్య చేయవద్దు అని నేర్చుకున్నారు. అది కూడా చాలా మంచిది. నరహత్య చేయవద్దు, నరహత్య చేయకుండా నువ్వు బ్రతికితే నువ్వు నీతిని సంపాదించుకుంటావు. ఇది ధర్మశాస్త్రము ద్వారా వచ్చేటువంటి నీతి. మరి ఇప్పుడు క్రొత్త నిబంధన ద్వారా క్రీస్తు యేసునందలి విశ్వాసం ద్వారా వచ్చే నీతి ఏంటట? కనీసం నీ సహోదరుని నీవు దూషించవద్దు. ఎవరైతే సాటి సహోదరుణ్ణి నిర్నిమిత్తముగా దూషిస్తారో వాడు నరహత్య చేసిన వాడితో సమానం. చూడండి ఎంత లోతుగా ఉంది, చూడండి ఎంత లోతుగా ఉంది. అంటే ధర్మశాస్త్రము ద్వారా నీతి, క్రీస్తు ద్వారా నీతి చూడటానికి ఒకేలాగా ఉన్నప్పటికీ మనకు చేయడానికి సాధ్యం కాని విషయంలాగా మనకు కనబడుతున్నాయి. అందుకే క్రీస్తుని సంపాదించుకోండి, డబ్బులు సంపాదించుకోండి, బంగారాన్ని సంపాదించుకోండి, వెండిని సంపాదించుకోండి అంటే దానికి తగ్గ కార్యాలు ఉన్నాయి. కానీ క్రీస్తు ద్వారా నీతిని సంపాదించుకోవాలి అంటే అది
నీ హృదయముతోనే సాధ్యము, నీ మనసుతోనే సాధ్యము, నీ శరీరంతో అది సాధ్యము కాదు. ఇక చూడండి, నరహత్య. నరహత్య చేయాలంటే పాదాలు పరిగెత్తాలి, చేతులు కదా సహకరించాలి, నరహత్య. కానీ అసలు నీ హృదయములో నీ సహోదరుని కూడా నీవు నిందించవద్దు. ఒకవేళ నిన్ను ఎవరైనా బాధ పెట్టారా, బాధ పెడితే దేవునికి వదిలేసి నువ్వు మాత్రం సంతోషించి ఆనందించు. అంటే కొత్త నిబంధనలో దేవుడు కొన్ని హై స్టాండర్డ్ వాల్యూస్ను మనకు నేర్పిస్తుంది. ఇప్పుడు ఈ మధ్య పిల్లలకు పాఠాల్లో చివరిలో ఏముంటుందంటే, ఈ కథ ద్వారా నీతి ఏమిటి, మోరల్ ఆఫ్ ద స్టోరీ. ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ లో అయితే మోరల్ ఆఫ్ ద స్టోరీ కదా. ఆఫ్టర్ లెర్నింగ్ దిస్ స్టోరీ, వాట్ ఈస్ ద మోరల్ యు ఆర్ గోయింగ్ టు లెర్న్. ఏ నీతిని నీవు నేర్చుకోబోతున్నావు అని ఉంటుంది కదా. అలాగే సేమ్ ఇక్కడ కూడా దేవుడు అంటే పాఠాల్లో కూడా నీతిని నేర్పిస్తున్నారు, మంచిని నేర్పిస్తున్నారు, విలువలను నేర్పిస్తున్నారు. పెద్దవాళ్ళను గౌరవించాలి, ఉపాధ్యాయులను గౌరవించాలి, వృద్ధులను గౌరవించాలి, తల్లిదండ్రులను గౌరవించాలి కదా అని నేర్పిస్తున్నారు. విలువలు, వాల్యూస్. అలాగే యేసుక్రీస్తు వారు కూడా ఉన్నతమైనటువంటి విలువలను మనకు నేర్పిస్తున్నాడు. చంపితేనే కాదు నాయన నరహత్య, అకారణంగా ఒక వ్యక్తిని దూషిస్తే కూడా అదేమవుతుంది, నరహత్య అవుతుంది. కాబట్టి ఎవరిని కూడా దూషించవద్దు. సంతోషంగా నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపో. నిన్నెవరైనా మోసం చేశారా, నిన్నెవరైనా నిందించారా, నిన్నెవరైనా ఏమైనా అన్నారా, అక్కడి నుంచి కామ్గా వెళ్ళిపో. ఇది మన దేహానికి, మన శరీరానికి సాధ్యం కానటువంటి విషయం. కానీ పౌలు అంటున్నాడు, నేను నా శరీరాన్ని నలగొట్టుకుంటున్నాను, నా శరీరాన్ని నేను లోపరుచుకుంటున్నాను. అంటే శరీరాన్ని నలగొట్టుకోవాలి, శరీరాన్ని లోపరుచుకోవాలి. మనకు సహజ సిద్ధంగా ఉన్నటువంటి లక్షణాలను మనలో నొక్కిపెట్టి తొక్కిపెట్టి వాటిని దూరం చేసుకుని యేసుక్రీస్తు మనకి ఏదైతే నేర్పిస్తున్నారు. ఆ తర్వాత ఇక 27వ వచనంలో మనకు తెలుసు వ్యభిచారం గురించి దేవుడు చెప్పాడు. అక్కడ కూడా ఉన్నతమైనటువంటి విలువలను ఈ సమాజానికి నేర్పించేటువంటి క్రమంలో, నాయనా చెడు అంటే ఇదే అనుకుంటున్నావా, ఇది చేస్తేనే చెడు అనుకుంటున్నావా? కాదు నాయనా, ఇలా ఆలోచిస్తే కూడా అది కూడా పాపమే. ఇలా ఆలోచిస్తే కూడా అది కూడా పాపమే అని నీ శరీరంతో కాదు దేవుడు మాట్లాడుతున్నది, నీ హృదయంతో, నీ మనస్సుతో దేవుడు మాట్లాడుతున్నాడు. అదే కొత్త నిబంధన. నీ యొక్క ఆలోచనల్లో కూడా తేడా ఉండకూడదు. నీ ఆలోచనలో తేడా వస్తే అయిపోయి నువ్వు పాపం చేసేసినట్టే. ఇలా ఒక ఉన్నతమైనటువంటి భావజాలాన్ని క్రీస్తు మనకు నేర్పిస్తున్నాడు. దాన్ని గనక మనము ప్రాక్టీస్ చేసి, అభ్యాసం చేసి, ఆ లక్షణాలను గనక మనము అలవాటు చేసుకోగలిగితే తప్పకుండా మనము క్రీస్తును సంపాదించుకోగలము కదా. రైట్. ఇక మనం చదువుకున్నాం, నీ పొరుగు వారిని ప్రేమించు. లేదంటే 38వ వచనం చూడండి. 38, కంటికి కన్ను, పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నిర్గమాకాండంలో ఉంటుంది, లేవియా కాండంలో ఉంటుంది, ద్వితీయోపదేశ కాండంలో ఉంటుంది. ఎవడైనా సరే పొరపాటుగా నీ మీదికి దూసుకొని వచ్చి నీ యొక్క పళ్ళు విరగొట్టినా, నీ కన్ను పోగొట్టినా, నీ చెయ్యి పోగొట్టినా, నీ కాలు పోగొట్టినా, నువ్వు కూడా తిరిగి ఏం చేయాలి? మళ్ళీ వాని కన్ను కూడా పెరికేసాడు, వాని పన్ను కూడా పెరికేసాడు. ఇలా చెప్పాడు ధర్మశాస్త్రంలో. కానీ కొత్త నిబంధనకు వచ్చేవరకు ఏముందట? పోయిన వారం చెప్పుకున్నాం, ఎవడైనా నిన్ను కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప వైపు కూడా తిప్పు.
ఎవరైనా నిన్ను కొడితే కాస్త ఓడ్చుకో. అంటే ఇది మొదలే మనం మాట్లాడుకున్నాం. ఇవన్నీ కూడా మన శరీరానికి, మన దేహానికి సాధ్యమయ్యే పనులు కాదు. కానీ క్రీస్తు యేసునందలి విశ్వాసము ద్వారా గనక నువ్వు వీటిని అభ్యాసం చేయగలిగితే ఒక గొప్ప ఉన్నతమైన జీవితాన్ని నీవు సంపాదించుకుంటావు. అది దేవుడు కోరుకుంటున్నది. దేవుడు ఈ లోక జీవితాన్ని కాదు, ఈ లోక జీవితంతో పాటు ఏం చేయాలనుకుంటున్నాడు? పరమందలి ఒక ఉన్నతమైనటువంటి జీవితాన్ని నీకు ఇవ్వాలి అని కోరుకుంటున్నాడు. అందుకే పౌలు అన్నాడు ఫిలిప్పీ పత్రికలో, దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము. దేవుని పిలుపు ఉన్నతమైనది అట, దేవుడిచ్చే బహుమానం కూడా ఉన్నతమైనది అట. అది ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయంలోనే ఉంటుంది ఆ మాట. దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే నేను పరిగెత్తుచున్నాను. ఉన్నతమైన బహుమానం మన కొరకుంది. కంటికి కన్ను, పంటికి పన్ను కదా. ఒకవేళ ఎవని ఎద్దైనా ఎవరికైనా ఏ హానైనా చేస్తే ఏం చేయాలి? ఆ ఎద్దుని అక్కడికక్కడే చంపేసేయాలి. ఆ ఎద్దును అక్కడికక్కడే సంహరించేసేయాలి. ఎవని ఎద్దైనా ఇంకొక ఎద్దును పొడిచినప్పుడు దాని కొమ్ము విరిగిపోతే ఆవలి ఎద్దు యొక్క కొమ్మును కూడా ఏం చేయాలి? విరిచేసేయాలి. ఇలా అంటే ధర్మశాస్త్రములో దేవుడు అప్పటికప్పుడు వాళ్ళకు కొంత నీతి నియమాలను నేర్పించే క్రమంలో కొత్త నిబంధన రాబోతోంది. అప్పుడు శ్రేష్టమైన జ్ఞానాన్ని అందించాలనే ఉద్దేశంతో కొన్ని శరీర సంబంధమైనటువంటి వాటిని అప్పటికప్పుడు దేవుడు ఇవ్వడం జరిగింది ఇశ్రాయేలు. కానీ కొత్త నిబంధనకు వచ్చేవరకు అవన్నీ కూడా ఉన్నతమైనటువంటి వాటిగా మారిపోయాయి. కంటికి కన్ను, పంటికి పన్ను అనేది పోయి, ఎవరైనా నిన్ను కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప కూడా త్రిప్పు. కాస్త నీ శరీరాన్ని నలగొట్టుకో, కాస్త నీ దేహాన్ని నిన్ను నీవే లోపరుచుకొని చూడు ఒక్కసారి. దేవుని ఉన్నతమైనటువంటి పిలుపునకు కలుగు బహుమానాన్ని నువ్వు పొందు. దేవుడు యేసుక్రీస్తు మనకి చెప్పాడు. ఇలా పౌలు చెప్పినట్టుగా క్రీస్తును సంపాదించుకొని, ఇప్పుడు ఆ మాట చదివితే అర్థమవుతుంది చూడండి మీకు. ఫిలిప్పీలకు రాయబడినటువంటి పత్రిక ఇప్పుడు రండి అక్కడికి. ఫిలిప్పీలకు రాయబడినటువంటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక, ధర్మశాస్త్రమూలమైన నా నీతిని గాక, క్రీస్తునందలి విశ్వాసము వలననైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తము. ఇది అర్థమైంది. క్రీస్తును సంపాదించుకోవాలి అంటే ఆయన మనలను ఏం చేయమని కోరుకుంటున్నాడో వాటిని గనక మనము ఆచరిస్తే క్రీస్తును మనము సంపాదించుకోగలము. తరువాత ఇంకా ఎలా సంపాదించుకోగలము అంటే ధర్మశాస్త్ర మూలమైన నీతి కాదు, ధర్మశాస్త్ర ఆజ్ఞల ద్వారా వచ్చే నీతి కాకుండా యేసుక్రీస్తు క్రొత్త నిబంధనలో ఏదైతే బోధించారో ఆ బోధనల ద్వారా వచ్చేటువంటి నీతిని నువ్వు గనక అనుసరిస్తే నువ్వు ఏం చేయగలవు? క్రీస్తును సంపాదించుకోగలవు. అంతేకాదు 14వ వచనంలో, ఇందాక చెప్పాను 14వ వచనంలో, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. పౌలు ఒక గురి పెట్టుకున్నాడు. చెప్పాలంటే దేవుడు మనకందరికి కూడా ఒక గురిని ఇచ్చాడు. ఏంటి ఆ గురి? క్రిందనున్న
పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనును. మనందరి గురి ఒకటే. ఎక్కడ ఏంటది? పరలోకము. ఎందుకు పరలోకమే మన యొక్క గురి? అక్కడ తండ్రి అయిన దేవుడున్నాడు, అక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉన్నారు, మన ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఉన్నారు. వారి యొక్క నివాసము, శాశ్వత నివాసము అదే. వారందరు ఇక్కడ ఉన్నారు, లేరని కాదు, కానీ వారి యొక్క శాశ్వత నివాసము అక్కడ ఉంది. ఆ శాశ్వత నివాసములో మనం ఉండాలి అని. మీకు అంటే మన దగ్గర అది సంప్రదాయం ఉండదు, కానీ గొప్ప గొప్ప ధనవంతులను కలవడానికి కానీ, ఆ గొప్ప ధనవంతుల ఇళ్ళలో ఉండడానికి కనుక నువ్వు వెళ్తే, వారు తమ ఇళ్ళల్లో నేను ఉండనివ్వరు. ఎక్కడ పెడతారు? అవుట్ హౌస్ ఉంటుంది, గెస్ట్ హౌస్ ఉంటుంది. ఆ గెస్ట్ హౌస్లో కదా, దే విల్ అరేంజ్ యూ అకామిడేషన్. డైరెక్ట్లీ దే వోంట్ అలో యూ into their houses or home. Direct గా రానివ్వరు. They will arrange you another accommodation. అవుట్ హౌస్ ఉంటుంది, గెస్ట్ హౌస్ ఉంటుంది, అక్కడ నీకు అకామిడేషన్ ఏర్పాటు చేస్తారు. కానీ దేవుడు చూడండి, దేవునికి అవుట్ హౌస్లు, గెస్ట్ హౌస్లు లేవు. డైరెక్ట్లీ యేసుక్రీస్తు అన్నారు. ఏమన్నారు? యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఏమన్నారు? ఒకసారి చూద్దాం. యోహాను సువార్త కలవు లేని ఎడల మీతో చెబుతాను, నేను మీ కొరకు స్థలం సిద్ధపరచ వెళ్ళుచున్నాను. అక్కడ వరకు. ఆ తర్వాత ప్రేమ యొక్క లెవెల్ మారుతుంది. చూడండి ఎలా మారుతుంది అంటే చూడండి 14వ అధ్యాయం మొదటి నుంచి చూడండి. మీ హృదయమును కలవరపడనీయకుడి. దీని గురించి తర్వాత మాట్లాడదాం. దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. ఓకే, ఇక్కడ వరకు బాగుంది, ఉన్నాయి. తర్వాత లేని ఎడల మీతో చెప్పుతుంది. బాగుంది. మీకు స్థలం సిద్ధపరచ వెళ్ళుచున్నాను. ఎక్కడ? అవుట్ హౌస్ లోనా, గెస్ట్ హౌస్ లోనా? చూద్దాం. ఎక్కడో 3వ వచనం, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల. ఇప్పుడు వచ్చే మాట హైలైట్ చూడండి. నేనుండు స్థలములో మీరును ఉండులాగున. నేనుండు స్థలములో మీరును ఉండులాగున. ఏంటట? మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకుని. ఇది హైలైట్. మీకు స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నాను కదా, మీకు స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నాను. దెర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ హౌసెస్, చాలా నివాసాలు ఉన్నాయి. నేను మీకు స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నాను. స్థలం సిద్ధపరచడానికి అకామిడేషన్కి వెళ్తున్నాను అంటే డోంట్ థింక్ దట్ దే ఆర్ ది అవుట్ హౌసెస్, గెస్ట్ హౌసెస్. అలాంటివి అనుకోకండి. నేనుండు స్థలములో మీరును ఉండలాగున. నేను ఎక్కడైతే ఉంటానో మీరు కూడా అక్కడే ఉండాలి. నేను ఎక్కడైతే భోంచేస్తానో మీరు కూడా అక్కడే భోంచేయాలి. కొన్నిసార్లు పెద్ద పెద్ద డైనింగ్ టేబుల్స్ ఉన్నప్పుడు మనం సిగ్గుపడి ఇక్కడ కాదు, నాకు కొంచెం తింటాను, లేదు ఇక్కడ తినాలి, మాతో పాటు భోంచేయాలి. మాతో పాటే భోంచేయాలంటే దెన్ వీ విల్ ఫీల్ గ్రేట్గా ఫీల్ అయిపోతాం కదా. ఆ ఫీలింగే వేరే ఉంటుంది. ఎంత బాగా చూసుకుంటున్నారు, వాట్ అండ్ హాస్పిటాలిటీ, ఎంత బాగా ఆతిథ్యం ఇస్తున్నారు అనుకుంటా. ఈ మాట ఆలోచించండి. నేను మీకు స్థలం సిద్ధపరచవలసిన్నాను, అంతేకాదు నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకై మిమ్మల్ని తీసుకుని పోదును. నా యొద్ద ఉండటానికి నేను తీసుకొని పోతాను. నేను ఎక్కడైతే ఉంటానో
అక్కడే మీరు కూడా ఉండాలని నేను కోరుకుంటున్నాను అని పలికినటువంటి దేవుని మాట, ఆ ప్రేమలో ఎంత లోతుందో ఒకసారి గమనించండి. ఎంత లోతుందో గమనించండి. మన ఇంటికి బంధువులు వస్తే కూడా వీ వోంట్ అలో దెమ్ ఇంటూ అవర్ బెడ్రూమ్స్. బెడ్రూమ్ దాకా రప్పిస్తామా కుమా కదా? హాల్ ఉంటుంది, హాల్లో కూర్చోమంటాము, టీ ఇస్తాము, ఫ్రూట్స్ ఇస్తాము, బిస్కెట్స్ ఇస్తాము, భోజనం పెడతాము కదా కొన్నిసార్లు. తర్వాత హాయ్ హాయ్ అంటాం, బాయ్ బాయ్ అంటాం. దేవుని మాట ఎంత ప్రేమ కలిగినటువంటి మాట. నేనుండు స్థలములో మీరు కూడా ఉండాలి, ఉండులాగున మరలా వస్తాను, మిమ్మల్ని నా యొద్ద ఉండటానికి తీసుకుని పోతాను అన్నాడు. అదే మన గురి అదే. ఆయన మనకు ఒక గురిని ఉంచిపోయాడు, ఒక మాదిరిని ఉంచిపోయాడు, ఒక మార్గాన్ని ఉంచిపోయాడు. మీరందరూ కూడా ఈ భూమి మీద యాత్రికులు అన్నాడు. ఏమన్నాడు? ఈ భూమి మీద యాత్రికులు అన్నాడు. మనము ఉదయం లేచినప్పటి నుంచి ఎవరికెవరికో మొక్కుతూ ఉంటాం, తప్పేం కాదు. కానీ అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, శారాలు వీళ్ళు ప్రతిరోజు కూడా ఎక్కడ వైపు చూసి వందనం చేసేవారట? చూడండి ఒకసారి. హెబ్రీలకు రాయబడినటువంటి పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీలకు వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నందిరి. ఈలాగు చెప్పువారు తమ స్వదేశమును వెదకుచున్నామని విషదపరచుచున్నారు గారా, వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందుంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి యుండును. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. వారు ఈ భూమి మీద మేము కేవలము యాత్రికులము, పరదేశులమే అని దూరం నుండి చూసి వందనము చేసి తాము భూమి మీద, ఈ భూమి కాదు శాశ్వతము. ఏది శాశ్వతం? పరలోకం శాశ్వతం అనుకుంటున్నాను. పరలోకమే శాశ్వతం అనుకుంటున్నాను. అది శాశ్వతం అనుకుని ఈ భూలోక సంబంధమైన దేశాన్ని కాదు వాళ్ళు వెతుకుతున్నది. దేన్ని వెతుకుతున్నారు? దూరం నుండి పరలోక సంబంధమైన దేశమును వాళ్ళు వెతుకుతూ ఉన్నారు. ఇది ఈ గురిని ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు ఉంచిపోయారు. ఆ మాదిరిని మనకు ఉంచిపోయారు. మరి ఆయన ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఆయన్ని ఎంతమంది దూషించినా, ఆయన్ని ఎంతమంది కొట్టినా, ఆయన్ని ఎంతమంది అవమానించినా, ఆయన ముఖం మీద ఉమ్మి వేసినా, ఆయనను సిలువకు అప్పగించినా, తన శిష్యులే తనని విడిచి దూరంగా పారిపోయినా, ఎవరు ఎన్ని చేసినా కూడా ఆయన మాత్రం నేను నా తండ్రి పని మీద వచ్చాను, నా తండ్రి పనిని ముగించుకొని మరలా నేను ఎక్కడికి వెళ్ళాలి? మరలా పరలోకమునకు వెళ్ళాలి. ఒకటే గురి, అంతే, ఒకే గురి. వచ్చాడు, పరిశుద్ధుడుగా వచ్చాడు, పరిశుద్ధుడిగా జీవించాడు, పవిత్రమైన మాటలు, పరిశుద్ధమైన మాటలు బోధించాడు. మరలా పరిశుద్ధుడుగా ఆయన పరలోకమునకు ఆరోహణము అయ్యాడు. ఇదే మన గురి, ఇదే మన యొక్క మాదిరి. అందుకే పౌలు అంటున్నాడు, ఆ బహుమానాన్ని పొందాలి అని నేను గురి యొద్దకే పరిగెడుచున్నాను. ఇవన్నీ కూడా నేను ఎందుకు చేస్తున్నాను? నా శరీరాన్ని నేను ఎందుకు నలగొట్టుకుంటున్నాను? నా శరీరాన్ని నేను ఎందుకు లోపరుచుకుంటున్నాను? నేను ఎందుకు గురి యొద్దకే పరిగెడుతున్నాను? నాకున్న వాటన్నిటినీ నేను ఎందుకు నష్టంగా ఎంచుకుంటున్నాను అంటే, నేను క్రీస్తును సంపాదించుకోవాలి. ఎవరు సంపాదించుకోవాలి? క్రీస్తును సంపాదించుకోవాలి. క్రీస్తును సంపాదించుకోవాలంటే
ఆయన ఏ మాటలైతే మనకు కొత్త నిబంధనలో బోధించారో ఆ మాటలను అనుసరించి మనం గనక నడిస్తే అప్పుడు మనము క్రీస్తును సంపాదించుకునగలము. కానీ మనం దేవుని మాటలు వినటానికి మనకి మధ్య మరి ఎందుకో మన లైఫ్ స్టైల్ అనేది మారిపోతుంది. మన లైఫ్ స్టైల్ మారిపోతుంది. ఒకప్పుడు చర్చ్ బిల్డింగ్ నిండుగా వచ్చేవాళ్ళు. రాను 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 ఏమైపోతుందో తెలియదు, కానీ అది ఏంటి కారణం అనేది తెలియదు. కానీ ఇంత వర్షం ఉంటే కూడా ఇంత వర్షంలో పనికి వెళ్తాము. జనం ఎంత పోయినారు ఇంత వర్షానికి కూడా. కూలీలు ఎక్కువ, ఇంత వర్షానికి కూలీలు ఎక్కువ. ఒకవేళ పెద్ద వర్షం వచ్చింది అనుకోండి, ఓకే, ఒకవేళ వేసేటప్పుడు పెద్ద వర్షం వచ్చింది అనుకోండి, ఏం చేస్తారు? అక్కడే ఉంటారా? ఇంటికి వచ్చేస్తారు కదా. నేను అనుకున్నాను ఇంత పెద్ద వర్షం ఉంది, నేను ఇంటి దగ్గర అనుకుంటూ వస్తున్నాను. స్నానం చేసినప్పటి నుంచి ఈరోజు వర్షం ఎక్కువగా ఉంది కాబట్టి ఎవ్వరు పనికి వెళ్ళి ఉండరు, ఖచ్చితంగా అందరు వస్తారు. ప్రతి వారం కంటే ఈ వారం ఎక్కువగా ఉంటారు అనుకుంటూ వచ్చా. ఈరోజు నేను చూస్తే తక్కువగా ఉన్నాను కదా. రైట్, సంపాదించుకున్నాం, 6 రోజులు సంపాదించుకున్నాం. ఈరోజు ఎవరిని సంపాదించుకోవాలి? క్రీస్తును సంపాదించుకుంటే ఆశీర్వాదం ఉంటుంది, దీవెన ఉంటుంది, నిత్య జీవ వారసత్వము ఉంటుంది. దాన్ని సంపాదించుకోవాలి. 6 రోజులు ఎక్కడ, ఒక రోజు ఎక్కడ? 6 రోజులు ఎక్కడ, ఒక రోజు ఎక్కడ కదా. దేవుడు 6 రోజులు మనకిచ్చాడు. ఒక్కరోజు ఆయన్ని ఆరాధించడానికి నా యొద్దకు రండి అన్నాడు. ఆ క్రీస్తును సంపాదించుకోవడానికి కనుక మనం ఆసక్తి కలిగి ఉండి దేవుడు మన జీవితాలను, మన కుటుంబాలను ఇంకా ఎక్కువగా ఆయన దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఒక మాట గుర్తొస్తుంది నాకు. ఇదే హెబ్రీయులకు రాయబడినటువంటి పత్రిక 3-4 వచనాలు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. మీరు ఏమైపోతున్నారంటే, ఒక 14 సంవత్సరాల కిందట, 10 సంవత్సరాల కిందట మేము కూడా ప్రతి ఆదివారం వచ్చేవాళ్ళం, ప్రతి బైబిల్ తరగతికి వచ్చేవాళ్ళం, అవసరమైతే క్రొత్త ప్లాట్లకు నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళం. కానీ ఇప్పుడు ఏమైపోయింది? అలసిపోయాం. ఇప్పుడు అలసిపోయాము. మీ ప్రాణాలు విసిగిపోయాయి. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకోండి. ఒక్కసారి యేసుక్రీస్తు మీ కొరకు ఎంతగా ఓర్చుకున్నాడో అదొక్కసారి తలంచుకోండి. అప్పుడు మీ విశ్వాస జీవితంలో మీరు అంతకంతకు ముందుకెళ్ళడానికి మీకు అవకాశం దొరుకుతుంది. ఆయన పరలోక నివాసిగా ఉన్నప్పటి నుండి, ఈ భూమి మీదకు దిగి వచ్చినప్పటి నుండి, ఆయన 33.5 సంవత్సరాలు ఈ భూలోకములో జీవించిన కాలం అంతా కూడా ఆయన ఎన్నింటిని ఓర్చుకున్నాడు. ఎంతమంది విసిగించినా ఎన్నింటిని ఆయన ఓర్చుకొని ముందుకెళ్ళిపోయాడు. తర్వాత చూడండి 4వ వచనంలో, మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దాన్ని ఎదిరింపలేదు. యేసుక్రీస్తు పాపాన్ని ఎదిరించడానికి ఆయన రక్తాన్ని కూడా కార్చాడు. కానీ మనము పాపాన్ని ఎదిరించడానికి ఇంకా రక్తం కార్చాల్సినంత అవసరం ఇంకా రాలేదు. వచ్చిందా? మన రక్తం కార్చేంత పరిస్థితి వచ్చిందా మనకు? ఇంకా రాలే. ఒకప్పుడైతే సింహాలకు ఎరగా వేసేవాళ్ళు, పుల్లకు ఎరగా వేసేవాళ్ళు, ఎలుగుబంట్లకు ఎరగా
వేసేవాళ్ళు, బాణాలతో చీల్చి చెండాడేటువంటి వాళ్ళు. ఇంకా మనము రక్తం కారునంతగా ప్రభు కొరకు మనం ఏమి బ్రతకట్లేదు. ఇప్పుడు చాలా సాధారణ జీవితాన్ని మనం గడుపుతున్నాం, ఆత్మీయ జీవితాన్ని. అందుకే మీరు ఇంకా రక్తము కారునంతగా, ఇంకా అంతటి శ్రమలు, అంతటి శ్రమ జీవితాలు మీకు ఇంకా రాలేదు. కాబట్టి మంచి ప్రశాంతమైనటువంటి జీవితాన్ని మీరు గడుపుతున్నారు. ఒకవేళ ఇంకా మీరు అలసిపోతున్నారా, ఇంకా మీరు విసుగు పొందుతున్నారా, యేసుక్రీస్తు ఎంతగా ఓడ్చుకున్నాడో ఒకసారి జ్ఞాపకం చేసి ఆయనను తలంచుకోండి, ఆయనను సంపాదించుకోండి. అప్పుడు మీ ఆత్మీయ జీవితము మరి ఆనందకరంగా, దీవెనకరంగా ఉంటుంది అని దేవుడు మనకు బోధిస్తున్నాడు. కాబట్టి క్రీస్తు క్రొత్త నిబంధనలో ఏ మాటలైతే మనకు బోధించాడో వాటిని అనుసరించి మనం జీవిద్దాము. దేవుని పొందుతాము, పరలోకాన్ని మనం వారసత్వాన్ని సంపాదించుకుందాం. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. మరొకసారి అందరికీ వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం.